దేవుని కోసం నువ్వు నిలబడాలి. దేవుని కోసం కొన్ని త్యాగాలను చేయాలి. మృతమైన దాన్ని తీసివేసుకోవాలి. మందిరానికైతే వస్తున్నాం కానీ పాప కార్యాలు ఇంకా చేస్తూ వస్తున్నాం. మందిరానికైతే వస్తున్నాం కానీ ఇంకా నీ చూపులు మారలేదు. మందిరానికైతే వస్తున్నావు కానీ నీ మాటలు మారలేదు. మందిరానికైతే వస్తున్నాం కానీ నీ ప్రవర్తన మారలేదు. అంటే నువ్వు ఒక డెడ్ బాడీ కింద ఉన్నట్టే. దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే, అయ్యా నన్ను వాడుకోయా, అయ్యా ఇదిగో నా చేతులు నీకు సమర్పిస్తున్నాను, నేను అందుబాటులో ఉన్నానయ్యా, అయ్యా ఇదిగో నేను చురుకుగా ఉన్నానయ్యా, అయ్యా ఇదిగో మృతమైన దాన్ని నేను తీసేస్తున్నానని దేవుని కోసం నువ్వు ఒక అందుబాటులో ఉండగలిగితే, ఈరోజు మృతమైన దాన్ని నువ్వు తీసేసుకుని దేవుని కోసం నువ్వు చేతుల పైకి తడగగలిగితే, ఆయన నీ చేయి పట్టికి పైకెత్తే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. తన హస్తముతో ఆయన నిన్ను లేపబోతున్నాడు. ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. యేసు నామములో చప్పలు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా.